వెల్కమ్ టు 99. నేను బ్రహ్మనాయుడు. క్లారిటీ ఇచ్చిన వంగవీటి కుమార్తె. సో ఇప్పుడు చాలామంది ఆవిడని విమర్శించిన వాళ్ళందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు, కాస్త రిలాక్స్ అయ్యారు. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారి కుమార్తె వంగవీటి ఆశ గారు ఎప్పుడైతే రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాను, తాను పబ్లిక్లోకి రావాలనుకుంటున్నాను అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారో ఒక్కసారిగా అందరూ అలర్ట్ అయిపోయారు. సో ఇప్పుడు ఆవిడ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందుకంటే రాధా గారు చూస్తే ఆయన చాలా సౌమ్యుడు. సో ఎవరిని కూడా పన్నెత్తి మాట అనేటువంటి స్వభావం ఆయనకు ఉండదు. సో కాబట్టి ఈవిడ చాలా ఫైర్గా మాట్లాడుతుంది. మరి ఏమేం మాట్లాడుతుందో, రాబోయే రోజుల్లో ఎవరికి ఇబ్బంది కలుగుతుందో అనేటువంటి ఒక ఆలోచన అయితే చాలామందికి వచ్చినటువంటి పరిస్థితి. సో కాబట్టే వంగవీటి ఆశయ్య గారు ఎప్పుడైతే తాను పబ్లిక్లోకి వస్తున్నాను, ప్రజల్లోకి వస్తున్నాను అని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చారో, ఆ తర్వాత ఆవిడ మీద రకరకాల ఆరోపణలు, కథలు, కథనాలు రకరకాలుగా చిత్రీకరించారు. ఏంటంటే వంగవీటి ఆశయ్య గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని, సో వైసీపీ నుంచి విజయవాడ ఈస్ట్ టికెట్ కన్ఫామ్ అయిందని, ఆల్రెడీ దేవినేని అవినాష్ గారు పెనమలూరు వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారని, విజయవాడ ఈస్ట్కి వైఎస్ఆర్సీపీకి అభ్యర్థిగా ఆశయ్య గారిని తెచ్చిపెడుతున్నారని రకరకాల ఊహాగానాలు. లేదా మచిలీపట్నం ఎంపీ క్యాండిడేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరని, సో వంగవీటి ఆశయ్య గారిని మచిలీపట్నం ఎంపీ క్యాండిడేట్గా జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయబోతున్నారని చెప్పేసి రకరకాల ఊహాగానాలు చర్చలు నడిచిన పరిస్థితి. అయితే తాను రంగానాడుకి, వైజాగ్లో జరిగినటువంటి రంగానాడు కార్యక్రమానికి మరి అతిథిగా హాజరైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారే రంగానాడు పెట్టించారని, ఆ రంగానాడు జనాన్ని కూడా వైసీపీలో పంపిస్తున్నారని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. అంటే వారికి ఆరోపణలు చేయాలని లేకపోయినప్పటికీ కూడా ఆ విధంగా కొంతమంది ట్రిగ్గర్ చేసి మరి సోషల్ మీడియాలో కాస్త అవగాహన తక్కువగా ఉన్నటువంటి వర్గాన్ని పూర్తిగా ఈవిడ మీదకి ఉసిగొల్పినటువంటి పరిస్థితులు. అయితే దాంట్లో సక్సెస్ అయ్యారు. సో పెద్ద ఎత్తున ఈవిడ్ని విమర్శించారు, వ్యతిరేకించారు. అసలు మీరు రావద్దు రాజకీయాల్లోకి అన్నారు, మీరు ఇంట్లోనే ఉండండి అన్నారు, ఇప్పుడు దాకా రానోళ్ళు ఇన్నాళ్ళు మీరు రాజకీయాల్లోకి రాకుండా ఇప్పుడు ఎందుకు వస్తున్నారన్నారు. రకరకాల ప్రశ్నలతోటి పాపం ఈవిడ్ని చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. అంటే అటు వంగవీటి రాధా గారు ఆయన మరి ఆ రోజు వైసీపీలో ఉంటేనేమో వైసీపీలో ఎందుకున్నామని, ప్రజారాజ్యంలో ఉంటే ప్రజారాజ్యంలో ఓడించిన పరిస్థితి, అక్కడ ఎందుకున్నామని. సో తెలుగుదేశంలో ఉంటే ఈరోజు తెలుగుదేశంలో నీ పదవి రావట్లేదు, నువ్వు పార్టీ చూసుకోమని. అంటే ఈ విధమైనటువంటి అవగాహన లేనటువంటి వర్గానికి చెందినటువంటి వ్యక్తుల మాటలు ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ గురవుతారో నాయకులు, వారి రాజకీయ భవిష్యత్తు కూడా అంధకారంలోకి వెళ్తుందనేటువంటి గతంలో అనేకమైనటువంటి ఎపిసోడ్లు మనం చూస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈవిడ మీద కూడా అదే విధమైనటువంటి బురద జల్లేటువంటి కార్యక్రమం వంగవీటి ఆశ గారి మీద చేసినటువంటి పరిస్థితి. సో ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఏ రాజకీయ పార్టీలో చేరటం లేదు, నేను పలానా రాజకీయ పార్టీలో చేరతానని చెప్పేసి నా మీద వస్తున్నటువంటి ఆరోపణలు అవాస్తవం. నేను ముందు నా తండ్రి గారి అభిమానులందరినీ కలవాలనుకుంటున్నాను, వారితో మాట్లాడాలనుకుంటున్నారు, వారి సమస్యలు తెలుసుకోవాలనుకుంటున్నారు. నాకు ఇప్పుడు రాజకీయాల మీద నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, ఇప్పట్లో తీసుకునే ఆలోచన కూడా నాకు లేదని ఆవిడ కంక్లూజన్ ఇచ్చిన తర్వాత ఎవరైతే బురద జల్లినటువంటి వాళ్ళు ఉన్నాయో అమ్మయ్య అని చెప్పేసి వాళ్ళు కాస్త కుదుటపడినటువంటి పరిస్థితి. సో అంటే రాజకీయాల్లోకి వచ్చి ఫైట్ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళని ఫైట్ చేయలేదని తిడతారు, ఫైట్ చేయడానికి వచ్చిన వాళ్ళని ఇన్నాళ్ళు రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చామని తిడతారు. అంటే రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా వారి మీద నిందలు అనేది సర్వసాధారణం. సో మొత్తానికైతే వంగవీటి ఆశ గారు ప్రస్తుతం తన రాజకీయ ప్రయాణానికి ఒక బ్రేక్ అయితే పడిందని చెప్పొచ్చు. ఆవిడ కూడా తాను ఏ పార్టీలో చేరటం లేదు, సో తన వెనక ఎవరూ లేరు, సో అదేవిధంగా తాను ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం కూడా తీసుకునేటువంటి ఆలోచన లేదు అనేటువంటి చెప్పిన తర్వాత, కాస్త క్లారిటీ ఇచ్చిన తర్వాత, సో చాలామంది మరి ఆవిడ మీద బురద జల్లినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాస్త రిలాక్స్ అయినట్లు తెలుస్తుంది అనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తుంది.